ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి బూతులు సంబంధించి నేను కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతా. అవి అందులో ఉన్నాయా లేదా అన్నది మీరు చెప్పండి. రైట్. ఒకరి భార్యని వేరొకరి కౌగిట్లో చేర్చే పరిశుద్ధుడు యేసు అని చెప్పేసి చెప్తూ 2 సమూయేలు 12వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా, ఐ థింక్. అది ఉందా అలా? చూడండి, దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు, లేదంటే ఒక శిక్ష వేస్తున్నప్పుడు, లేదా ఒక కఠినమైన చర్యను ప్రస్తావిస్తున్నప్పుడు, ఆయన ఈ సృష్టిని చేసిన వాడు, మానవాళ్ళని సృష్టించిన వాడు. ఆయన ఏ చర్య చేసినా ఏదో ఒక న్యాయం లేకుండా చేయడు. అందుకే నేను అంటాను, ప్రశ్న కొన్నిసార్లు ఎందుకు వేయాల్సి వస్తుందంటే, దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి కొందరు మనసు ఇష్టపడరు, కఠినం చేసుకుంటారు. అందుకే కొన్నిసార్లు ప్రశ్నకు ప్రశ్నే జవాబు అవుతుంటుంది. ఇలాంటి సందర్భాలే నేను పురాణాల్లో చూపిస్తే, ఇలాంటి సందర్భాల్లోనే పురాణాల్లో జరిగినట్లు చూపిస్తే ఏదో ఒక వివరణ ఇస్తారుగా, దాంట్లో ఏదో న్యాయం ఉందని చెప్తారుగా. సో దేవుడు తీసుకునే నిర్ణయం వెనకాల న్యాయం ఏమిటి అని అడగాలి. దాన్ని తప్పు అని బూతు అని మాట్లాడకూడదు. ఈ ఏమిటది లోతు కుమార్తెలు వాళ్ళు చేసింది తప్పు, చిచ్చి చూడండి బైబిల్లో ఒక తండ్రి కూతుర్లతో ఉన్నాడని చూపిస్తున్నారే. ఇదే మాట నేను ప్రస్తావిస్తూ బ్రహ్మ తన సొంత కూతురైన సరస్వతితో చేసింది ఏమిటి అని అడిగితే ఏదో న్యాయం చెప్తారు, నేను ఏదో కారణం చెప్తారు. పాల్ గారు మీరు చేసినటువంటి వీడియో నేను చూసిన. ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి అంశాలే కదా ఇవన్నీ కూడా. అంటే బైబిల్ గ్రంథంలో చరిత్ర ఉందండి. జరిగిన ప్రతి దుర్మార్గం గురించి బైబిలే కాదు, ప్రతి మత గ్రంథం ఖండించి మాట్లాడుతుంది. బైబిల్ ఏం సపోర్ట్ చేయరా దానికి. ఇలాంటి చర్య జరిగింది చూడండి, ఇంత నీచంగా జరిగిందని మనల్ని హెచ్చరిస్తుంది. మత్తుడై పడిపోతాడండి. అసలు ఇంకో మాట అంటున్నారండి పెద్దవాళ్ళు, క్రైస్తవ వ్యతిరేకంగా వ్యంగ్యంగా మాట్లాడే కొందరు పెద్దవాళ్ళు ఉన్నారు, కొందరు సహోదరులు ఉన్నారు. వాళ్ళు ఎందుకు అంత తొందరపడి తుత్తరగా వెళ్తారో తెలియట్లేదు. లోతు చేశాడు అనే బైబిల్లో లేనే లేదా ప్రస్తావన. లోతు చేయడం కాదు, లోతుకు ద్రాక్షారసం తాగిస్తే అతడు మత్తుడై పడి ఉండగా తన 2 పిల్లలైన వాళ్ళు, అరే మనతో ఇంకా పిల్లలు కనడానికి ఎవరూ లేరని వాళ్ళు చేసిన పనది. లోతు చేయలా, లోతుకు తెలియలేదని బైబిల్ చెప్పింది. అంటే లోతు బుద్ధిమంతుడు అని మీరు చెప్తున్నారు, అంతేనా? ఖచ్చితంగా లోతు బుద్ధిమంతుడు, ఖచ్చితంగా. ఓకే. లోతు ఎంత తాగి ఉంటే మతి స్థిమితం లేకుండా ఉంటాడు. ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ జరిగి ఉంటే, ఒకవేళ గర్భం దాల్చాలని తన కుమార్తెలు అనుకుని ఉంటే, అదే కదా మత్తుడై పడి ఉన్నాడు. అంటే ఎంత మత్తుడు అవుతాడు? ఇప్పుడు ఎంత తాగినా కూడా కొంత స్పృహ అయితే ఉంటుంది కదా. మనకు తెలుసండి, తాగిన బాగా మత్తుడై ఉన్న వాళ్ళకి వావి వరుసలు లేకుండా ప్రవర్తించే వాళ్ళని చాలా మందిని చూసాం. అంటే అదే మరి వావి వరుసలు లేకుండా ప్రవర్తించిండు అని అసలు మత్తుడై ఉన్నాడు, స్పృహలో లేడు. బైబిల్ చెప్పిందే మాట్లాడదాం మనం, బైబిల్లో లేని మాట్లాడుకోవడం.